ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి జూ పిల్లి లాగా తయారైనరు. సవాళ్ళు ఇసురుడు మళ్ళీ వెనకకి పోవుడు, సవాళ్ళు ఇసురుడు మళ్ళీ వెనకకి తగ్గడం, అదే తప్ప ఇంకొకటి లేదు. అక్కడ ఏదో గన్ పార్క్ దగ్గర వాళ్ళు కూర్చొని ఘనకార్యం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మేమందరం తెలంగాణ భవన్ లోనే ఉన్నాము. తెలంగాణ భవన్ నుంచి బయటకు వద్దామని మా నాయకులందరూ చూస్తున్నా కూడా పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరుగుతుంది. మీ పోలీసులను పక్కన పెట్టుర్రి, మమ్మల్ని మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద చర్చిస్తారో దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. గుడి మీద చర్చిద్దామా, బడి మీద చర్చిద్దామా, లేకపోతే వైద్యం మీద చర్చిద్దామా, అన్నిటి మీద చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలోనేమో చర్చిద్దామంటే మైకులు కడిగేస్తారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చర్చిద్దామనంటేనేమో పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేస్తారు. వాళ్ళు ఏంటంటే సవాళ్ళు విసురుడు, జూజీబీ లెక్క తోకలు ముడుసుడు వాళ్ళ నైజం అయిపోయింది, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీ గుండాలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి పొంగులేటి గారు కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు, రౌడీలు ఎవరు, దొంగ వాచీలు ఎవరు అమ్ముతున్నారు, ఎన్ని స్మగ్లింగులు చేస్తున్నారు, ఎన్ని రెగ్గింగులు చేసి గెలుస్తున్నారు, ఏ విధంగా ఖమ్మంని ముంచుతున్నారు, హైదరాబాద్ ని ముంచుతున్నారు, వెలుగుమట్ల బాధితులను అడిగితే దొంగలెవరు, ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు ఈరోజు జూపల్లి గారు ఇక్కడ భవన్ కి వస్తా అనడం, తర్వాత రాలేకపోవడం, అంటే వాళ్ళేమో అమరవీరుల స్తూపం దగ్గర కూడా వచ్చిండ్రు, బట్ అక్కడ ఎవరికి రాలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఎవరు గెలిచినట్టు, వాళ్ళు గెలిచినట్ట, బీఆర్ఎస్ గెలిచినట్టు? అంటే సవాళ్ళు విసిరి ఆ సవాళ్ళను స్వీకరించి మేము వస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. రామన్న గారు భవన్ లోనే ఉన్నారు. కలిసి చర్చిద్దామంటే చర్చకు సిద్ధంగానే ఉన్నారు. మా మహిళా మనులందరూ మంగళారతులు పట్టుకొని, పూల బుకేలు పట్టుకొని, బొట్లు పట్టుకొని రెడీగానే ఉన్నారు. మా దాంట్లోనే ఉండే జూపల్లి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జూపల్లి లాగానే ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి జూ పిల్లి లాగా తయారైనరు. సవాళ్ళు ఇసురుడు మళ్ళీ వెనకకి పోవుడు, సవాళ్ళు ఇసురుడు మళ్ళీ వెనకకి తగ్గడం, అదే తప్ప ఇంకొకటి లేదు. అక్కడ ఏదో గన్ పార్క్ దగ్గర వాళ్ళు కూర్చొని ఘనకార్యం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మేమందరం తెలంగాణ భవన్ లోనే ఉన్నాము. తెలంగాణ భవన్ నుంచి బయటకు వద్దామని మా నాయకులందరూ చూస్తున్నా కూడా పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధించడం జరుగుతుంది. మీ పోలీసులను పక్కన పెట్టుర్రి, మమ్మల్ని మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద చర్చిస్తారో దాని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. గుడి మీద చర్చిద్దామా, బడి మీద చర్చిద్దామా, లేకపోతే వైద్యం మీద చర్చిద్దామా, అన్నిటి మీద చర్చించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలోనేమో చర్చిద్దామంటే మైకులు కడిగేస్తారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చర్చిద్దామనంటేనేమో పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేస్తారు. వాళ్ళు ఏంటంటే సవాళ్ళు విసురుడు, జూజీబీ లెక్క తోకలు ముడుసుడు వాళ్ళ నైజం అయిపోయింది, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీ గుండాలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి పొంగులేటి గారు కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు, రౌడీలు ఎవరు, దొంగ వాచీలు ఎవరు అమ్ముతున్నారు, ఎన్ని స్మగ్లింగులు చేస్తున్నారు, ఎన్ని రెగ్గింగులు చేసి గెలుస్తున్నారు, ఏ విధంగా ఖమ్మంని ముంచుతున్నారు, హైదరాబాద్ ని ముంచుతున్నారు, వెలుగుమట్ల బాధితులను అడుగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు ఈరోజు జూపల్లి గారు ఇక్కడ భవన్ కి వస్తా అనడం, తర్వాత రాలేకపోవడం, అంటే వాళ్ళేమో అమరవీరుల స్తూపం దగ్గర కూడా వచ్చిండ్రు, బట్ అక్కడ ఎవరికి రాలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇక్కడ ఎవరు గెలిచినట్టు, వాళ్ళు గెలిచినట్ట, బీఆర్ఎస్ గెలిచినట్టు? అంటే సవాళ్ళు విసిరి ఆ సవాళ్ళను స్వీకరించి మేము వస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. రామన్న గారు భవన్ లోనే ఉన్నారు. కలిసి చర్చిద్దామంటే చర్చకు సిద్ధంగానే ఉన్నారు. మా మహిళా మనులందరూ మంగళారతులు పట్టుకొని, పూల బుకేలు పట్టుకొని, బొట్లు పట్టుకొని రెడీగానే ఉన్నారు. మా దాంట్లోనే ఉండే జూపల్లి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జూపల్లి లాగానే ఉండే.